ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొర్లు దండాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల వినూత్న నిరసన. మార్చి 2న టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. పార్లమెంట్ కార్యాలయంలో నేడు పోస్టర్ల ఆవిష్కరణ. తిరుపతిలో దారుణం. రెండో పెళ్లికి అడ్డు వస్తుందని కూతురిని చంపిన కన్నతల్లి. రిషికా ప్రియ కుటుంబ సభ్యులను అమరావతిలో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాధిక కుటుంబానికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లికి చెందిన 7 ఏళ్ల బాలిక రిషికా ప్రియ కామందుడి చేతిలో హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు నేడు అమరావతిలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఇంటి స్థలము మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. రిషికా ప్రియ ఘటన చాలా బాధాకరమని, ఆ రోజు తాను అసెంబ్లీలో ఉండి ప్రతిక్షణం వారి తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో మాట్లాడించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి, నేడు బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కల్పించి ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత కుటుంబంతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ధీరజ్ కునిబిల్లి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాయచోటిలోని జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంతో పాటు సంబేపల్లి మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును, పోలీస్ బందోబస్తును పరిశీలించి ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని, అపరిచిత వ్యక్తులు గుంపులుగా ఉండకుండా చూడాలని ఆదేశించారు. జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసి ఉంచాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఎటువంటి భయం, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులకు, పరీక్షా సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంటరాయచోటి పట్టణ సిఐ బివి చలపతి, ఎస్ఐ విష్ణువర్ధన్, సంబేపల్లి ఎస్ఐ రవికుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పరీక్షలకు 15,632 మంది హాజరు. బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14,822 మంది హాజరైనట్లు డిఐఈఓ రవి తెలిపారు. ఓవరాల్గా 15,632 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 14,822 మంది హాజరు కాగా 810 మంది గైహాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,340 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 13,714 మంది హాజరు కాగా 626 మంది గైహాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,292 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 1,108 మంది హాజరు కాగా 184 మంది గైహాజరయ్యారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మార్చి 2న స్థానిక రామతులసమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరుగుతుందని ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో పోస్టర్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 2వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు రాజంపేట పార్లమెంటు టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని, కావున పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు కలిపి మొత్తం 41 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్వహించబడుతుందని తెలిపారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి, రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి, తమ్మలపల్లి టీడీపీ నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. అలాగే పార్లమెంటు పరిధిలోని సీనియర్ నాయకులు, నియోజకవర్గ కమిటీలు, మండల, మున్సిపల్ కమిటీలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఐక్యతను చాటాలని కోరారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, రామసముద్రం సింగిల్ విండో చైర్మన్ సీతప్ప, జిల్లా ఉపాధ్యక్షులు తలారి రాధా, మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎస్ఎం రఫీ, ఐటీడీపీ అధ్యక్షులు కాశీ శ్రీరామ్,
రాష్ట్ర నాయ బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ప్రభాకర్, ఏఎంసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ, తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆయూబ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమనాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్ పసుపులేటి శ్రీనివాసులు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు ప్రణయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు, ముదివేటి శ్రీరాములు, శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, టౌన్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సుగాసి ప్రసాద్ బాబు గారి సూచన మేరకు రాజంపేట్ పార్లమెంట్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకార పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. 2వ తేదీ సోమవారం మదనపల్లి నియోజకవర్గంలోని రామ్ తులసి కళ్యాణ మండపం నందు రాజంపేట్ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అతి గొప్పగా చేసుకుంటున్నాం. కాబట్టి రాజంపేట్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, క్లస్టర్, బూత్, యూనిట్, గ్రామ స్థాయి నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమము రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి రాజంపేట పరిధిలో ఉన్న అందరూ తప్పకుండా హాజరై కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజంపేట పార్లమెంట్ మదనపల్లి టౌన్ అనపగుట్ట శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన దొంగతనం విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని నేడు తనిఖీ నిమిత్తం శ్రీకృష్ణ ఆలయానికి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయ శాఖ పరిధిలోని ఆలయాలు కాక ప్రైవేట్ పరంగా ఉన్న దేవాలయాలు కూడా అన్ని దేవాలయాలు సీసీ కెమెరాలు, రికార్డులు మెయింటెనెన్స్ చేయాలని తెలిపారు. ఈ దొంగతనంలో దొంగల్ని త్వరగా పట్టుకుంటామని పోలీసులు ఇప్పటికే 3 బృందాలుగా విచారిస్తున్నారని అడిషనల్ ఎస్పీ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దేవాలయాల్లో అనునిత్యం భద్రత సైతం ఉండేలా చూడాలని కమిటీ మెంబర్లకు సూచించారు. దొంగతనం జరిగిందనే విషయాన్ని కమిటీ సభ్యులు మరియు మీడియా ద్వారా నాకు తెలియగా నేను వెంటనే మా తనిఖీదారుడైనటువంటి శశికుమార్ని పంపగా విచారణ చేయగా సుమారుగా 30 లక్షల విలువ గల ఆస్తులు దొంగతనం జరిగినాయని నాకు తెలిసింది. ఈ విషయమై సంబంధిత పోలీసు వారితో సంప్రదించగా వెంటనే త్వరలోనే నిందితులు పట్టుకుంటామని, విచారణ త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియదు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం మదనపల్లి మండలంలో జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు స్థానిక బెంగళూరు రోడ్డులోని రెడీ ఫుడ్స్ ఫ్యాక్టరీకి సమీపాన ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద ఓ జింక రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జింక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మదనపల్లి అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి మృత జింకను పశువుల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే పలమనేరు పట్టణం గడిహత్తం రోడ్లోని వర్క్ అవుట్ జోన్ జిమ్ ముగించుకుని విశ్వనాథ్ అనే 27 ఏళ్ల యువకుడు బయటకు వచ్చి వాంతులు చేసుకున్నాడు. తర్వాత అతని స్నేహితుని సహాయంతో ద్విచక్ర వాహనంలో సమీపంలో ఉన్న టెంకాయల దుకాణం వద్ద టెంకాయ తాగి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. స్థానికుల సహాయంతో హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విశ్వనాథ్ను తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందాడని తెలిపారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన కుటుంబీకులు జిమ్ వద్ద ఆందోళనకు దిగారు. మీ జిమ్ వల్లే విశ్వనాథ్ చనిపోయాడని ఆరోపిస్తూ జిమ్ నిర్వాహకులతో వాగ్వాదం పెట్టుకుని ఆందోళనకు దిగారు. మృతుడు విశ్వనాథ్ బంధువులు మాట్లాడుతూ ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు జిమ్ నిర్వహిస్తూ మా బిడ్డ మృతికి కారణమయ్యారు. ఫీజులు వసూలు చేసేటప్పుడు తగినంత ట్రైనింగ్ ఇవ్వలేదని, ఎవరో పిస్టు విశ్వనాథ్ మృతికి కారణమైన జిమ్ యాజమాన్యంపై చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. వర్కౌట్ జిమ్ ప్రాంతానికి చేరుకున్న సీఐ మోహన్ రెడ్డి ఇరు వర్గాలను శాంతింపజేసి సీసీ ఫుటేజ్ పరీక్షించి మృతికి కారణమైన విషయాలను విశ్లేషిస్తామన్నారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి మాట్లాడుతూ 27 ఏళ్ల విశ్వనాథ్ జిమ్ చేస్తూ కుప్పకూలాడని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. నిండా 30 ఏళ్లు కూడా లేని యువకుడు జిమ్ చేస్తూ చనిపోవడం అత్యంత బాధాకరం అంటూ జిమ్ ఎలాంటి వారు చేయాలి, ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర ఉంటే చేస్తే మంచిదని పలు సూచనలు చేశారు. జిమ్ నిర్వాహకుడు నవీన్ మాట్లాడుతూ విశ్వనాథ్ అనే యువకుడు తమ జిమ్ నందు 2 వారాలుగా జిమ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి మొదట మేము హెవీ వెయిట్ ఇవ్వలేదు. తమకు 14 ఏళ్లుగా జిమ్ నిర్వహణ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. కాగా మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్ మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము.
పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము, కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే, మీరు ఫిట్నెస్గా ఉండండి, కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, తొందరగా లావు తగ్గి. మా పలమనేరు వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ డిసిసి బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు కొత్తగా. ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా, ముఖ్యంగా నేను పలమనేరు జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4,500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ అరౌండ్ 6:15 like that. Okay, he did workout only SI, like cardio workouts. No weight lifting was done, only cardio workouts, and he got tired. He vomited outside. Sat down for 20 minutes, and then he was okay, and he told he left. So after that, so nothing has happened inside the gym. For your clarity. Person name, sir? పాపానాయుడుపేట దగ్గర మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఆశాలత కూతురు కనిపించడం లేదని ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు. పోలీసుల విచారణలో బయటపడ్డ వాస్తవాలు. మొదటి భర్తను వదిలి కూతురుతో ఉంటున్న ఆశాలత ఇన్స్టాగ్రామ్ లో రెడ్డి కుమార్ అనే వ్యక్తితో పరిచయం. పోలీసుల అదుపులో నిందితురాలు ఆశాలత రెడ్డి కుమార్. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 2 రోజులుగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద రిలే నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువింపు కలగాలని బుధవారం అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద పోర్లు దండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్ అయిన అంగన్వాడీలకు 10 పెన్షన్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాటిట్యూడ్ మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు అందజేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మధురవాణిలు మాట్లాడుతూ అంగన్వాడీలు అట్టడుగు స్థాయి పేద ప్రజల సేవలో నిత్యం నిమగ్నమై ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వారి దగ్గరకు చేర్చడం జరుగుతోందన్నారు. అయితే అంగన్వాడీలకు మాత్రం ప్రభుత్వం కేవలం గౌరవం వేతనంతో సరిపెడుతూ ప్రభుత్వ సంక్షేమాలు అందనీయకుండా తీవ్ర నిస్పృహ నిరాశలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలను 26,000 పెంచాలని, గౌరవ వేతనం మాకొద్దు, ప్రభుత్వ వేతనమే ముద్దు అంటూ తాము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ వర్కర్లని క్వాలిఫికేషన్ లేదనే చిన్న సాకుతో 1810 మంది పోస్టులను నిలిపేశారని ఇది దుర్మార్గం అన్నారు. వెంటనే ఎంతో అనుభవం ఉన్న మినీ వర్కర్లను క్వాలిఫికేషన్ తొలగించి మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రాజెక్టు స్థాయి పరిధిలో 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలుస్తోందన్నారు. గతంలో తమ సమ్మెకు మద్దతిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా రిలే దీక్షలు చేపడుతున్నామని, మా ఆవేదనను గుర్తించి హామీలను నెరవేర్చాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మార్చి 2న చలో విజయవాడ పేరిట మహాధర్నాను నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకుంటామన్నారు. అప్పటికి ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తే మరో సమ్మెకు పిలుపునిచ్చేందుకు వెనుకాడమని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తాము నెరవేరుస్తామంటూ గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అంగన్వాడీల సమ్మె వద్దకు వచ్చి మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం చేపట్టే 2 ఏళ్లు గడుస్తున్న అంగన్వాడీలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఖచ్చితంగా ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాట్యుటీని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి మార్చి 2న చలో విజయవాడ పేరిట మహాధర్నా నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మరో సమ్మెకు పిలుపునిస్తామని, ఈసారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి గంగాదేవి, సభ్యులు శ్యామల, విజయలక్ష్మి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చర్చలకు పిలిచి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాండాం అని చెబుతున్నారు తప్పితే వేతనం పెంచుతామనే మాట మన మినిస్టర్ దృష్టిలో రాలేదు. అంటే దీనికి అర్థమేమి? అంగన్వాడీల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీరిచ్చిన మాట ప్రకారమే 42 రోజుల సమ్మెల్లో మీరు మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల హాజరయ్యి మీకు భోజనాలు పెడతామా, సేమానా ఏతుమా, వాటర్ సప్లై చేద్దామా అవన్నీ మీరు ఎంకరేజ్ చేసి మీరు చెయ్యండమ్మా, మా ప్రభుత్వం వస్తే మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాము, వేతనాలు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన 18 నెలలైనా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి రాలేదంటే అంగన్వాడీల మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరాహార దీక్షల్ని మళ్ళా ఉధృతం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మార్చి 2వ తేదీన చలో విజయవాడకు అందరూ కూడా తరలి వచ్చి బ్రహ్మాండమైన మహాసభలాగా ఏర్పాటు చేసి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఎవరి సంక్షేమం, ఎవరి అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి సీటుగా మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం, పేద పసిపిల్లలు, గర్భవతులు, బాలింతలు, పసిబిడ్డల కోసం అహర్నిశలు ఎలాంటి లాభాపేక్ష లేదు, కేవలం గౌరవ వేతనంతో, చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నెరుతున్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు జరుపుతూ ఉన్నారు. దీన్ని సీటుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అనేక మంది ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి అంగన్వాడీలు వేతనాలు సరిపోవడం లేదు, ధరలు 200 రెట్లు, 200 రెట్లు, 300 రెట్లు పెరిగినాయి. దీని మీద ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఈ ముగ్గురు కూడా ఏమాత్రం స్పందించకపోవడం అంటే ఈరోజు వారి ఈ యొక్క పేదలకు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి అంగన్వాడీ పట్ల ఏ విధంగా వివక్ష చూపుతున్నారో అర్థమవుతా ఉంది. అనేక రూపాల్లో, అనేక దశల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2024 కన్నా ఎన్నికల ముందు 42 రోజుల ముందు సమ్మె చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువకులం పేరుతో కానీ నేడు పెద్దమన్యం మండలం సిద్ధవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో తమ సంస్థ సభ్యుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా 40 మంది విద్యార్థినులకు 10వ తరగతి పరీక్షల కిట్ అందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో పాటు 10వ తరగతి పరీక్షలు ఒత్తిడికి లోను కాకుండా పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ రాణికుమారి, ఉపాధ్యాయులు లావణ్య, పార్వతి, సాయి స్నేహ, రెడ్డమ్మ, అశ్విని, ఆదిలక్ష్మి, జయలక్ష్మి, హెల్పింగ్ మైండ్స్ సంస్థ సభ్యులు పవన్, అమీన్, అర్షద్, ఆర్షియా, సైసవలి, రాబియా పాల్గొన్నారు. మదనపల్లి
సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం VLSI టెస్టింగ్ మరియు ఫిజికల్ డిజైన్ రంగాల్లో జరుగుతున్న ఆధునిక సాంకేతికతలు అనే అంశంపై విద్యార్థులకు ఒకరోజు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నానికి చెందిన సిలిక్ వన్ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ అష్రఫ్ అలీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ VLSI ఎలక్ట్రానిక్ చిప్ల తయారీలో ఫిజికల్ డిజైన్ అనగా లాజికల్ గా రూపొందించిన సర్క్యూట్ నమూనా తయారీని నిజమైన చిప్ రూపంలో అమలు చేసే ప్రక్రియ అని అన్నారు. IC తయారీలో 4 ప్రధాన దశలు ఉంటాయని, సెమీ కండక్టర్ చిప్లు తయారు చేయడానికి ఉపయోగించే సిలికాన్ పలకను వేఫర్ తయారీ, నమూనా తయారీ, పరీక్షించడం వంటి వాటిని వివరించి రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు వంటి భాగాలను ఒకే చిన్న చిప్లో సమగ్రపరిచి సిగ్నల్స్ను పంపించే విధానాన్ని వివరించారు. అలాగే టెస్టింగ్ విభాగంలో చిప్ పనితీరును పరీక్షించడం, లోపాలను గుర్తించడం, నాణ్యతను నిర్ధారించడం వంటి అంశాలను వివరించారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.